అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఆత్మీయ సమ్మేళనానికి అందరినీ ఆహ్వానించిన ఆర్డి విల్సన్ గారికి, ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి, అలాగే నా మిత్రులు, నా అమరావతి ఉద్యమ సహచరుడు, స్వచ్ఛాంధ్ర యొక్క చైర్మన్ పట్టాభి గారికి, ఎమ్మెల్యే రామకృష్ణ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి, ఇత్యాది పెద్దలందరూ, అలాగనే వెలగపూడి గోపాలకృష్ణ గారికి, గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు గారికి, దిలీప్ గారికి, పేరు పేరున అందరి పేర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఆర్డి విల్సన్ గారు, పట్టాభి గారు, బహుశా దాదాపుగా అందరూ కూడా పెద్దలందరం కూడా టీవీ తెరల మీద యుద్ధ వీరులం, అందరం కొట్లాడిన వాళ్ళం. కాకపోతే ఇందాక మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆర్డి విల్సన్ గారికి చాలా ఉద్యమాల అనుభవం ఉంది. ఆయన సామాజిక ఉద్యమ భాగం కూడా ఆనాటి నాయకులతో కలిసి నడిచారు. కాకపోతే ఆర్డి విల్సన్ గారు చెరుకు ఆవలిగట్టు, బాలపటయ్య చెరువుకి ఇవ్వలిగట్టు, మధ్యన సంద్రం, నా సామాజిక వర్గం మరో సామాజిక వర్గం. కానీ అన్ని కులాలు, అన్ని మతాలు, ఈ రాష్ట్రం పచ్చపచ్చగా ఉండాలని పోరాడుతున్న వాళ్ళు మేము బాగా ముందుండేవాళ్ళం. ఇందాకనే విజయవాడలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరూ కలిసి ఇంద్రకీలాద్రి మీద వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ఒక హారతి ఇచ్చే విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సమావేశంలో కూడా నేను పట్టాభి గారు మేము పాల్గొని వచ్చాం. కావుతో మాట ఏం చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో తెలుగు తల్లికి గోరీ కట్టే ప్రయత్నం జరిగింది, తెలుగుని చంపేసే ప్రయత్నం జరిగింది, దానికి ఇంగ్లీష్ పేరు పెట్టడం జరిగింది. 3 రాజధానుల పేరు పెట్టి అమరావతిని ఎలా అయితే హత్య చేయాలనుకున్నారో, ఇంగ్లీషు నామధేయం పెట్టి తెలుగుని చంపే ప్రయత్నం కూడా చేశారు. ఆ 5 ఏళ్ళు ఇలాంటి సభలు మనం చూడాలా, తెలుగు మాట్లాడాలా. ఆఖరికి తెలుగు బిడ్డలమైన మనమే మీకే ఇంగ్లీషు కావాలా, మాకు ఇంగ్లీష్ వద్దని చెప్పేసి ఒక విభజన గీతలు చేసుకున్నాం. ఈ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ఈ తెలుగు కోసం, కళల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో శ్రీశ్రీ కానీ, జాషువా కానీ, వీళ్ళందరూ కూడా ఒక కళాకారులు. అంటే ఈ తెలుగును బతికించుకోవాలి. ఇప్పుడు విల్సన్ గారి మీద చాలా బాధ్యత ఉంది. నాకు విల్సన్ గారు తెలుగు అకాడమీ చైర్మన్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు నేర్పండి, ఆ మహానుభావుడికి అమ్మాని పిలవటం నేర్పండి, ఆ ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశారు. నిజానికి ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా పాండవులమే. పాండవుల 5 అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేస్తుంటే పాండవులు గెలవాలని పాండవుల తరఫున ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు మీరందరూ. నిజంగా ఈ రాష్ట్రాన్ని నేను చూస్తూ ఉంటుంటే మళ్ళీ స్వాతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ 24 మనది కాకపోతే, ఈ 24 మనది కాకుండా అతగాడిది అయితే ఆలోచించండి. భయమేస్తుంది, గుండె జారిపోతుంది. మహా దారుణాలు జరిగిన పరిస్థితి ఇది. అంతకుముందు చైర్మన్లు ఎవరో తెలియదు, ఆమె ఎప్పుడు వస్తుందో, ఆమె ఎప్పుడు పోతుందో తెలియదు. నిన్న ఒక మాట అన్నా, ఇంటర్మీడియట్ సైన్స్ విల్సన్ గారు కూడా ఫోన్ చేశాడు కదా, నాకు సంపాదకీయం కావాలన్నా మీ మాజీ తెలుగు అకాడమీ చైర్మన్ గారిది అని. ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్కి 18 పేజీల సంపాదకీయం రాశారు మాజీ చైర్మన్, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి గారు. అలాంటి కుట్రలు జరిగినాయి. నేను ఒకటే కోరుతున్నానన్నా,
చాలామంది కళాకారులు ఉగాది పురస్కారాలు కూడా నిలుచుకోకుండా ఉన్నారు. వాళ్ళని గౌరవించండి. అసలైన కళాకారులకి, తెలుగు కోసం కష్టపడే కళాకారులకి, రచయితలకి, కవులకి వీళ్ళకి ఒక ఆస్వాదం ఇవ్వండి. ఇక్కడే గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఉన్నారు, కోటేశ్వరరావు గారు. ఇటీవల నేను ఈ అమరావతి ఉద్యమం కూడా నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే ఒక మహా పుస్తకాన్ని రాశాము. అది మన నిరసన గారికి కూడా తెలుసు. బతికిద్దాం, రాష్ట్రాన్ని బతికిద్దాం, రాజధానిని బతికిద్దాం, తెలుగును బతికిద్దాం, మన తెలుగు ప్రజలను బతికిద్దాం అని చెప్పని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన మిత్రులు నిరసన గారు ఈ అపూర్వమైన ఈ సన్మాన సభకి నాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.